నల్గొండ జిల్లా చిట్యాలలోని ఇది చిట్యాల లారీ అసోసియేషన్ లో నిన్న పలు పత్రికలలో వచ్చిన వార్తలు ఆ ఎన్నిక చెల్లదు అని లారీ అసోసియేషన్ సీనియర్ గౌరవ అధ్యక్షుడు జమంట్ల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షుడు జగిని భిక్షం రెడ్డిలు అన్నారు. లారీ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన్న అధ్యక్షులు ఎన్నికైన నాటి నుండి మా అసోసియేషన్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందే విధంగా చూడలేదని 2 సంవత్సరాల నుండి నూతన కమిటీని ఎన్నుకొని అసోసియేషన్ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటున్న కమిటీకి వ్యతిరేకంగా కొందరు నిన్న నూతన కమిటీ అని పలు పత్రికలలో వార్తలు వేయించుకున్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆవుల మలేష్, కోశాధికారి గిరిజ జంగయ్య, లారీ ఓనర్లు పంతంగి శ్రీను, జగన్, మాధవ్ రెడ్డి, బొడ్డు శంకర్ కుమార్ పాల్గొన్నారు. పోయిన నెల 29 తారీఖు మా జనరల్ బాడీ మీటింగు ఈ లారీ అసోసియేషన్ భవనం నిర్వహించడం జరిగింది. దానికి గాను ఆ రోజు ఉన్న బాడీ డిజాల్వ్ చేసి 13 తారీఖు నాడు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం అనుకొని మా సభ్యులందరి సమక్షంలో అనుకోవడం జరిగింది. ఆ రోజు 13 తారీఖు నాడు ఓటింగ్ విధానమైనా లేకపోతే ఏకగ్రీవ విధానమైనా ఎన్నుకుందామని అందరి ఓనర్లు ఏజెండా బుక్లో ఏజెండా రాసుకొని సంతకాలు సేకరణ చేసుకొని అక్కడ నుంచి 13 తారీఖు వచ్చి ఇదే లారీ అసోసియేషన్ భవనం నందు ఓటింగ్ విధానం వద్దు, మనకి ఎప్పుడు లేదు, ఈసారి ఏమైనా ఏకగ్రీవమైన ఎన్నుకుందామని చెప్పేసి అని మా దాంట్లో లారీ అసోసియేషన్లో 64 మంది సభ్యులు హక్కుదారులై ఉన్నారు. వారందరూ కలిసి దాంట్లో నుంచి 45 మంది నాకు ఏకగ్రీవంగా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా జైన్ భిక్షం రెడ్డి గారు నన్ను, గౌరవ అధ్యక్షులుగా జమాల శ్రీనివాస్ రెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శిగా మల్లేష్ యాదవ్ గారిని, కోశాధికారిగా గురిజ జంగయ్య గౌడ్ గారిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ జరిగినది ఏంటంటే మేము ఎన్నుకొని కార్యవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత అందరి ఓనర్ల సమక్షంలో ఇక్కడే సంతకాల సేకరణ ద్వారా ఎజెండా బుక్లో రాసుకొని అందరి ఓనర్ల సమక్షంలో ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మేము ఎన్నుకొని మా కార్యవర్గం కంప్లీట్ అయిపోయినాక కొందరు వ్యక్తులు ఇక్కడ చాలా తక్కువ మంది 10 నుంచి 15 మందితో ఇక్కడికి వచ్చి మాకు ఆ కార్యవర్గం నచ్చలేదు, మా కార్యవర్గం మేము ఎన్నుకుంటాం అని చెప్పేసి అని ఒక 15 మందితోని వచ్చి ఇక్కడ మేము కూడా నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగి వారు సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. జనరల్ బాడీ సమావేశమయ్యి నూతన బాడీ ఎన్నుకుందామని చిట్యాల వెల్ఫేర్ అసోసియేషన్ భవన్లో సమావేశమైన అందరం ఓనర్ల సమక్షంలో అనుకున్నాక ఒక 7-8 మంది వేరే వర్గం లెక్క భావించి వాళ్ళు లేదు మేము కూడా అధ్యక్షుని చేయాలి, ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలి అని అన్నారు. అయినా వాళ్ళ మెజార్టీ పై సభ్యులు ఇక్కడ బలమున్న ప్రతి ఒక్క సభ్యుని మాట ధిక్కరించొద్దని, వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వాలని ఆ మాటకు ఇచ్చి 13/7/2025 నాడు ఎన్నిక జరుపుకుందామని తేదీ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ఎలక్షన్ ఇంతమంది ఓనర్ల త్రూలా ఈ ఎలక్షన్లు నిర్వహించుకోలేము కాబట్టి కార్యనిర్వాహక ఎన్నిక సభ్యులుగా 4గురిని ఎన్నుకొని ఆ ఓనర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు కొన్ని అన్ని పరిగణలోకి తీసుకొని పక్కా అసోసియేషన్లో కూడా పరిగణలోకి తీసుకొని ఎలక్షన్లు నిర్వహించుకుందామని భావించి పెట్టినాం. 13/7/2025 వరకు మనం అన్ని స్వీకరించి మనం ఎలక్షన్లు నిర్వహించాలని 4 సభ్యులని ఓనర్లు ఎన్నుకోవడం జరిగింది. ఆ 4 సభ్యుల్లో పాటి రాజాని, రావుల మల్లారెడ్డి అని, జమాల శ్రీనివాస్ రెడ్డి, నేను, గురిజ జంగయ్య అని 4 సభ్యులని ఎన్నుకోవడం జరిగింది. మేము సభ్యులంగా అన్ని స్వీకరించినాం, అన్ని చేసినాం. ఒక రన్నింగ్ అధ్యక్షుడు అయితే అధ్యక్షుడు అని భావించి 13/7/2025 రోజు అందరం అసోసియేషన్ భవన్లో కూర్చొని ఎన్నిక జరుపుకుందాము అని భావించి కూర్చున్నాం. కానీ అట్లయినా ఎలక్షన్లు